శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 22 డిసెంబర్ నుంచి డిసెంబర్ 28 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచరితే ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారంలో గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది. శుక్రుడి యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు మకరంలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా మన కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది స్తంభన జరుగుతున్నది. ఇక్కడ రవి యొక్క సంచారం యొక్క మార్పు అనేది గత వారం జరిగింది. 16వ తారీఖున రవి వృశ్చికంలో నుంచి ధనస్సులోకి మారాడన్నమాట. రవి ధనస్సులో కొనసాగుతున్నాడు, అదేవిధంగా బుధుడు వృశ్చికంలోనే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అధికమైనటువంటి ఖర్చు అనేది మరియు అదేవిధంగా మాట్లాడే ప్రతి విషయంలోనూ అనవసరమైనటువంటి వ్యక్తులు మీ యొక్క విషయాల్లో స్వవిషయాల్లో తలదూర్చడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మీరు నిర్మోహమాటంగా చెప్తారు. నాకు నచ్చినటువంటి విషయాన్ని నేను ఏ విషయమైనా సరే వేరే వ్యక్తులు నా విషయంలో స్వవిషయంలో తలదూర్చడం అనేది నాకు నచ్చనటువంటి విషయం అని చెప్పడం జరుగుతుంటుంది. ఆ విషయాన్ని మీరు క్లియర్గా చెప్పగలుగుతారు. ఆ విషయంలోనే ముందుకు జరుగుతుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వ్యాపార పరంగా వృత్తిపరంగా మీరు చేస్తున్నటువంటి పనికి కృషికి సరైనటువంటి పేరు ప్రఖ్యాతులు దొరకట్లేదు అని చెప్పి మీరు ఆలోచిస్తారు. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క స్వవిషయాలు అంటే ఎక్కువగా మీ మీద రుద్దడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆ యొక్క విషయాన్ని సమయం కోసం వెయిట్ చేయటం, ఈ యొక్క ఉద్యోగపరంగా మార్పు చేర్పులు జరిగితే కానీ నా యొక్క వాల్యూ వీరికి తెలియదు అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారాంతంలో కుటుంబంతో గడపగలుగుతారు. ప్రశాంతమైనటువంటి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వారికి మంచి సయోధ్య పెంపొందించుకుంటారు. మీ మీద ఉన్నవి లేనివి చెప్పేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. రాజకీయంగా మీరు ఎదగటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఏదో ఒక అడ్డు తగలటం అనేది మానసికంగా కూడా బాధించేటువంటి విషయంగా గోచరిస్తుంది. మీరు చేస్తున్నటువంటి సంఘంలో మీకు ఉన్నటువంటి పేరుని ఎక్కువగా చెడగొట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా గణితం గురించి చదువుతున్నటువంటి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించాలి. ప్రతినిత్యం సింధూరాన్ని ధరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు అరుణ పారాయణం చేసినట్లయితే ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు చేసుకోవాలి. ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుని తగ్గించుకోండి. దుబారా ఖర్చును కంట్రోల్లో పెట్టుకోండి. స్వస్తి.